నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అధికారులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిపై కుట్రపూరిత అభియోగాలు అధికారులు నమోదు చేశారు. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ ఎకనామిక్ అఫెండెన్స్ వింగ్ అధికారులు కొత్త ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారం మేరకు ఈఓడబ్ల్యూ అధికారులు ఈ నయా ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. అయితే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో 6గురిపై నేరపూరిత కుట్ర అభియోగాలు అధికారులు నమోదు చేశారు. కాగా ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ ప్రిటోడాతో పాటు యంగ్ ఇండియా సంస్థ పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. కాగా ఈ కేసుకు సంబంధించి ఆరోపణలకు గురైన మోతీలాల్ ఓరా 2020లో చనిపోయారు. అలాగే ఆస్కార్ ఫెర్నాండెజ్ 2021లో చనిపోయారు. ఇదిలా ఉంటే వీరందరూ కుట్రపూరితంగా కేవలం 50 లక్షల రూపాయలు చెల్లించి అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్కు చెందిన దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆస్తులపై అధికారాన్ని పొందారన్నది ఈడీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఇప్పటిది కాదు. 1938లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ను ప్రారంభించారు. అసోసియేటెడ్ జనరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజేఎల్ పేరుతో నేషనల్ హెరాల్డ్ పత్రికను అప్పట్లో పండిట్ నెహ్రూ రిజిస్టర్ చేయించారు. అయితే ఒక దశలో నేషనల్ హెరాల్డ్ పత్రిక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. పత్రికను నష్టాల బాట నుండి బయటపడేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. 90 కోట్ల రూపాయలకు పైగా రుణాలు ఇచ్చింది. అయినప్పటికీ పత్రిక ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడలేకపోయింది. ఈ పరిస్థితుల్లో 2008లో నేషనల్ హెరాల్డ్ను మూసివేశారు. నేషనల్ హెరాల్డ్ మూతపడే నాటికి కాంగ్రెస్ పార్టీకి సదరు పత్రిక 90 కోట్ల రూపాయలకు పైగా బకాయి పడింది. అంతేకాదు ఇది వడ్డీ లేని రుణం కావడం మరో విశేషం. మరోవైపు 2009లో యూపీఏ సర్కార్ అధికారంలోకి రావడంతో నేషనల్ హెరాల్డ్ ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో 2010 నవంబర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారు. కాగా 2010 డిసెంబర్లో సోనియా, రాహుల్ కలిసి అసోసియేటెడ్ జనరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుండి అసోసియేటెడ్ జనరల్స్ సంస్థ తీసుకున్న అప్పును తాము తీరుస్తామని, అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీలో వాటాలు ఇవ్వాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. అసోసియేటెడ్ జనరల్స్ బోర్డు అందుకు అంగీకరించి 90 కోట్ల రూపాయలకు సరిపడా షేర్లను సోనియా, రాహుల్కు అప్పగించింది. తల్లి కొడుకులు కాంగ్రెస్ పార్టీకి 50 లక్షలు చెల్లించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మిగిలిన రుణాన్ని కూడా మాఫీ చేసింది. అంటే కేవలం 50 లక్షల రూపాయలు చెల్లించడంతో నేషనల్ హెరాల్డ్ ఆస్తులని సోనియా, రాహుల్ వశమయ్యాయన్నమాట. ఈడీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇదే. నేషనల్ హెరాల్డ్ కథ ఇక్కడితో ముగియలేదు. అనేక ఆరోపణలు పెల్లుబీకాయి. నేషనల్ హెరాల్డ్ పత్రికకు ప్రచురించే సంస్థను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు సోనియా కుటుంబ సభ్యుల మీద వచ్చాయి. సీనియర్ రాజకీయవేత్త సుబ్రహ్మణ్య స్వామి అయితే సోనియా, రాహుల్పై 2012లో ఏకంగా కంప్లైంట్ కూడా చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను చేజిక్కించుకోవడానికి తల్లి కొడుకులు యంగ్ ఇండియన్ లిమిటెడ్ పేరుతో ఒక సూట్ కేస్ కంపెనీ పెట్టారన్నది స్వామి చేసిన ఫిర్యాదు.
ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఉంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు ప్రైవేటు కంపెనీకి రుణాలు ఇవ్వడం చట్టవిరుద్ధం. చట్టం ఇంత స్పష్టంగా ఉంటే నేషనల్ హెరాల్డ్ పత్రికకు ప్రచురించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఎలా రుణాలు ఇచ్చిందన్న ప్రశ్న కూడా తెరమీదకి వచ్చింది. అలాగే తీసుకున్న రుణం మొత్తంగా చెల్లించినప్పుడు ఏ నిబంధనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మాఫీ చేసిందన్నది మరో ప్రశ్న. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు ఫైల్ చేశారు. 2016 నుండి అసోసియేటెడ్ జర్నల్స్ బాధ్యులను, కాంగ్రెస్ నాయకులను ఈ కేసు వెంటాడుతోంది. చివరకు సోనియా, రాహుల్ గాంధీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించేంత వరకు వెళ్ళింది. ఏది ఏమైనా కొన్ని సంవత్సరాలుగా సోనియా గాంధీ కుటుంబాన్ని నేషనల్ హెరాల్డ్ కేసు వెంటాడుతోంది.